సిద్ధాంతాలను గౌరవించుకోవాలనేది కరెక్ట్ కాదు. రైట్ రైట్ చిన్న గారు. ఎస్ మొత్తం ఓవరాల్ గా ఎస్ నమస్తే అండి, మీరు ఎలా చూస్తారు కంప్లీట్ గా? హలో ఎస్ చెప్పండి చెప్పండి. సతీష్ గారికి ప్యానల్ పెద్దలందరూ కూడా నమస్కారం అండి. నమస్తే చెప్పండి. నాకు ముందు పెద్దలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన తీసుకున్న నిర్ణయానికి భారతదేశ ప్రజలను కూడా స్వాగతిస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో కూడా రకరకాలుగా అన్ని గుళ్ళ మీద దాడి జరిగినమాట వాస్తవం. ఆ దాడులకి కనీసం ప్రత్యేక నాటు కూడా లేకుండా పోయాడు గత ప్రభుత్వంలో. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈవాడ దుర్గ గుడి కానివ్వండి, అలాగే తూర్పుగోదావరి జిల్లాల గుళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు. ఇవాళ ఒక మంచి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ స్వాగతిస్తున్నాం. దానికి ఇవాళ హిందూ దేవాలయాలతో అక్కడ దేవాలయాలు యువలు ఉంటారు, వాటికి భూములు ఉంటాయి, వాటికి ఒక మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్యాకనంతం కాకుండా దానికి ఒక చక్కగా రూపకల్పన సృష్టికి ఒక రూపంగా దాన్ని తీసుకుని దానికి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆస్తులు కాపాడే విషయంలో కానివ్వండి, అనేక రకంగా మనం కర్మ మతస్థు కూడా గౌరవించుకుంటాం. క్రిస్టియన్ మతస్థుని గౌరవించుకుంటాం, ముస్లిం మైనారిటీ అందరినీ గౌరవించుకుంటాం. వాళ్ళు గౌరవించుకుంటానే రామారావు గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వ హయాంలో దాడులు జరిగాయంటే టీడీపీ సానుభూతి పనులే చేశారని చెప్తున్నారు. సీనుభూతి టీడీపీ సానుభూతి చేశారు ఎవరైనా కూడా దాన్ని నివేదిక చేస్తున్నాం, కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే తప్పించుకునే మాట తప్ప మరొకటి కాదండి సతీష్ గారు. దాని గురించి మేము చాలా పోరాటాలు కూడా చేశాం. అది రకరకాలైన అవి చేయటం కూడా కావాలని చేశారు. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన అంటూ ఉంటాడు, నాకు తీసే ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటాడు, నాకు ప్రభు కల్లో కనపడి చెప్తా ఉంటాడు. అని ఎవరు పాల్పడతారండి? ఎవరైనా నిధుల దేవాలయం దాడులు చేసేది? ఆ ఒక్క మాట మీకు చెబుతున్నాను. మీకు కేరళ పెద్దలు కూడా ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు ఇవాళ తిరుపతి దేవస్థానాల మీద కూడా వాళ్ళు మత బోధన చేసుకుని వాళ్ళ మనుషులను పెట్టి రకరకాలుగా బస్సుల మీద కూడా పెట్టి ఆ టికెట్ల మీద కూడా మతం మీద దాని చరిత్ర మన గత ప్రభుత్వం మనం చూసాం. దాన్ని కాదంటే ఉండే చరిత్ర మనం చూసాం. కాబట్టి వాళ్ళు మత సృష్టించాలని చెప్పేసి ఏదో చేయాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు మొత్తం విడిచిపెట్టినాయి. ఒక మంచి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక రాక్షసుడిని కనుక దుర్మార్గుడిని కనుక మనం దీపావళి ఏ రకంగా పండుగ చేసుకుంటాము అదే రకంగా మ్యాండేట్ కూడా 164 స్థానాలు మ్యాండేట్ ఇవ్వటం. వాళ్ళు ఒక మంచి రాష్ట్రాన్ని ప్రభుత్వం ఒక మంచి ముఖ్యమంత్రి ఒక మంచి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అది ప్రజలు కూడా శుభ సూచకం. ఎందుకంటే కళ్ళ కనపడుతున్నాం. పక్కన మూల పారేసిన రాజధాని అన్న కమలాడుగా సృష్టించాడు. అది ఏమన్నా గ్రాఫిక్ అన్నాడు, రకరకాల దాన్ని పక్కన పడి దాని నుంచి లేకుండా అదేదో ఒక కులానికి అంతగట్టి దాన్ని పక్కన పడేసి చెట్లు మొక్కలు అది ఎంత వద్దు రకరకాలుగా చేసి 3 రాజధానులు పెడుతూ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేశాడు. అది ప్రజలు గ్రహించాడు, తీసుకుంటే. అట్లాగే పోలవరం ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు కనీసం అంగులు కూడా ఎదురు రాలా. ఇవాళ చూస్తామంటే ఈ రాష్ట్రం 8 నెలల పరిపాలనలోనే పోలవరం పరుగులు తీస్తుంది, రాజధాని పరుగులు తీస్తుంది. ఇవాళ మనం ఏదైతే మేనిఫెస్టోలో మనం పెట్టామో 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం, భవిష్యత్తులో అన్ని కూడా ఇస్తాం. ఈ డిసెంబర్ లోపు చాలా వరకు కూడా పూర్తి చేస్తాం. సూపర్ 6 కార్యక్రమం సూపర్ చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాం. ఏదైతే సూపర్ 6 చెప్పామో అది ఖచ్చితంగా చేస్తాం. గత ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ కూడా మేము కడుక్కోవటానికి టైం పడుతుంది. ఇవాళ రోడ్లు చూడండి, కనీసం 5 సంవత్సరాలు ఎక్కడన్నా గోతులు ఉన్నాయండి? గోతులు పుడిచిన దాఖలు ఉన్నాయా? అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా గోతులతో ఎంతో మంది చనిపోయారు. కానీ బస్సు టైర్లు ఊడిపోవడం కూడా చూసాం, మనం ఆటోలు ఊడిపోవడం చూసాం, బోల్తా కూడా చూసాం, చచ్చిపోవడం చూసాం. ఈ పాపం అంతా గత ప్రభుత్వం పెద్దది. ఆ పాపాన్ని కూడా మనం ఏంటంటే ఇవాళ మంచి మ్యాండేట్ ఇచ్చారు, మంచి పరిపాలన ఉద్దేశించి బాబు గారు 24 గంటలు కష్టపడుతుంది. ఇవాళ బాబు గారు కానీ లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారు మా ప్యానల్లో ఉన్న పెద్దలు మా మినిస్టర్లు అందరూ కూడా ప్రతి రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏవైతే మన తీర్మానం ఏవైతే మనం వాగ్దానం చేశామో ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి రెండు కూడా 2 కళ్ళతో ఇవాళ 4,000 రూపాయలు గారి పెన్షన్ తెల్లగంట 30వ తారీఖు నాడే ఆదివారం అయితే 31ని కూడా మెల్లకెళ్ళి ఇచ్చేసే పరిస్థితి. వాళ్ళ సంక్షేమం నెంబర్ 1 ముందంజలో ఉన్నాం. గ్యాస్ బండ్లు కూడా 3 సిలిండర్లు ఇచ్చాం. రేపు మాకు అన్ని ఇస్తాం. ఇవన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏది ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయో అవన్నీ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ముందు ఐటీ రంగం కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, మా కృష్ణా జిల్లా గన్నవరం కాల్సీలో ఉన్న
మల్లవల్లి కానివ్వండి, ఎర్రమగుడు కానీ అక్కడ దాదాపు 475 ఇండస్ట్రీస్ ఉన్నాయి మల్లవల్లిలో. చిన్న గారు, వెనకెళ్ళి దాన్ని ముందుకు తీసుకోవచ్చు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టి ఇవ్వటం, యువత ఉద్యోగాలు కల్పించడం, ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ముందుగా ప్రజలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆశయం. దానికి తోడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి చక్కగా మద్దతు ఇస్తున్నారు. అనే రకంగా కూడా చాలా మంది రకరకాల చిన్న గారు ఇప్పుడు ఇందాక రామారావు గారు చెప్తూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి, అనేక రకాల వార్తలు మీరు చదివే ఉంటారని అడుగుతున్నారు. దాదాపు అప్రస్తుతం అని చెప్తూనే ఒకవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య చాలా గ్యాప్ వస్తుంది అని రకరకాల వార్తలు వస్తున్నాయి కదా, దానికేం చెప్తారని చెప్తున్నారు. అంటే ఎలా ఉంది సమన్వయం, ఎలా ఉంది అనుకోవచ్చు? ఒకవైపు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, 27న పోలింగ్ ఉంది, జనసేన పార్టీ సమన్వయకర్తలు నియోజకవర్గాలుగా నియమించింది. ఎలా కనిపిస్తుంది మీకు సమన్వయం, ఎలా కనిపిస్తుంది? అసలు ఎందుకు ఇలాంటి వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేలా జరుగుతుంది అనుకోవాలి? ఓకే చాలా చక్కటి ప్రశ్న. నేను చెప్పాల్సింది, మీరు అడగబోలు చెప్పాల్సింది అది. ఇవాళ కూటమిని ఏ రకంగా ఎడగొట్టాలి అనే దానికి ఈ రాష్ట్రంలో బ్లూ మీడియాలో కొంతమంది ఉన్నారు, అలాగే ప్యాకేజీ స్టార్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు పని కట్టుకుని ఈ రాష్ట్రంలో డిబేట్ లో పాల్గొనడమో లేదా సోషల్ మీడియా వచ్చి అల్లరి చేయడం తప్ప మరొకటి లేదు. ఆ రోజు జరిగింది ఏంటంటే, క్యాబినెట్ మీటింగ్ రోజున బాబు గారు ఫోన్ చేశారనేది ఒకటి, అది ఈనాడు పేపర్లో కూడా దాన్ని ఒప్పుకుందాం. అతను ప్రాణం బాబు పడుకున్న మాట వస్తూ ఫోన్ తీసి మాట్లాడి, ఇప్పుడు ప్రాణం బాబు నుంచి స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ పడుకుంటారు. దానికి మనోహర్ గారు ఫోన్ చేసి ఏమన్నా ప్రాణం బాబు పడుకున్నట్టు చెప్పారు. నేను అందుకే ఫోన్ చేసిన, అది అయిపోయింది. దానికి ఇవాళ వీళ్ళు భూతత్వంలో చూపించే పరిస్థితి. ఇవాళ ఇంకోటి చెబుతున్నా మీకు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగుతున్న ఆలోచన ఆయన ఉన్నారు. ఎందుకని నేను చెప్తున్నానంటే, ఈ రాష్ట్రం దిక్కులేని పరిస్థితిలో బాబు గారిని బాబు గారు కూడా బస్సు యాత్ర చేస్తున్న సమయంలో ఆయన ఏ నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, కనీసం ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా అమోనిషంగా అర్ధరాత్రి పూట కర్నూలులో అరెస్ట్ చేయడం, ఆయన అర్ధరాత్రి తరలియడం, అప్పటికప్పుడే తరలివ్వడం, దానికి రాజమండ్రి సెంటర్ తీసుకెళ్తే ఎవరిని అడగకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ ప్రజలను కాపాడాలి, ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నిపోటు, ఇట్లాంటి దుర్మార్గం పోతూ ఉండకూడదు, ఇలాంటి నాయకులు తరిమిపోటాలనే ఉద్దేశంతో ఆయన గారు ఎవరిని అడగకుండా గబా రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళిపోయి మద్దతు తెలియజేసినప్పుడే ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి రాష్ట్ర ప్రజలు తెలిసింది. మేము కూడా అభిమానించి స్వాగతించాం. ఆయన ఇవాళ కూడా గౌరవించుకుంటాం. ఎందుకంటే అంత మంచి మనసుతో ఎవరు అడగకుండా మా మద్దతు పలికారు. ఆ విశ్వాసం మాకుంటది. ఈ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే కూడా 2 సార్లు కూడా చెప్పారు. 10 అన్నారు, 15 అన్నారు. ఆయన అలాగే కట్టుబడి ఉంటాడు. ఆయన గారు ఎప్పుడు మేము, మా ప్రభుత్వం, ఆయన ఎప్పుడు మేము కలిసే ఉంటాం. ఎంతో మంది ఎవరండి ప్యాకేజ్ స్టార్స్ కొంతమంది, నలుగురు బ్లూ మీడియాలో ఉండేవాళ్ళు కొంతమంది, లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది, వీళ్ళందరూ ఎవరు మా ప్రభుత్వంలో మా నాయకులు ఎవరున్నా కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కానీ, అలాగే బీజేపీ నాయకులు కానీ, ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ, మేము ఎప్పుడన్నా ప్రెస్ మీట్లో కానీ పేపర్ కానీ మీరు విన్నారా? మేమంతా బాగానే ఉన్నాం. ఏంటంటే కలిసి ఏ రకంగా చెడగొట్టాలి, ఏ రకంగా ఎడగొట్టాలి. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళు బ్లూ మీడియా వాళ్ళు ఎడగొట్టాలనుకున్నా చెడగొట్టాలనుకున్నా ఒకటి, మేమని ఇడిపోయేది లేదు, వాళ్ళు చెడగొట్టేది లేదు, మేము కలిసి ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా 10 సంవత్సరాలు బాబు ముఖ్యమంత్రి ఉండాలనే చాలా మంది, ఏదో మాలో ఎవరో ఒకటిద్దరు పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి బాగుంటుంది అన్నారు. ఆ అన్నా మాటని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బ్లూ మీడియా వాళ్ళు కానీ, ఈ ప్యాకేజ్ స్టార్స్ కానీ, అంటే తప్ప మరొకటి లేదు. మా అధినాయకుడు కానీ, మా లోకేష్ గారికి కానీ, మా ముఖ్యమంత్రికి, మా నాయకులు కానీ, మా పార్టీ సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్తో కలిసి నడిచే ఆలోచనలో ఉన్నాం, నడుస్తాం. ఆయన కూడా అదే స్పందిస్తారండి. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత యాత్ర ముగించుకుని బాబు గారితో కూడా కలిసే అవకాశం ఉందని, బాబు గారితో కలుస్తారు కూడా, కలిసి మాట్లాడుతూ బ్రహ్మాండ ప్రభుత్వం అయితే ఈ మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి యువతకి మంచి భవిష్యత్తు అండి. ఇదే చంద్రబాబు గారి నాయకత్వం ఈ 5 కూడా చేస్తే ఈ భారతదేశంలోనే ప్రథమ రాష్ట్రంగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా మేధావులు కానీ, మీ పొట్టు మా పొట్టు కానీ ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఉంటుంది 10 ఏళ్ళకి. ఎందుకంటే ఒక 8 నెలల్లో మనం ఈ రాష్ట్రం ఈ రకంగా ఎక్కడ వివాదాలు లేకుండా ఏంటి సార్ ఈ రాష్ట్రంలో నిండు దగ్గర గంజాయి కదండి. ఏంటి నేను చేస్తుంది 5 రాష్ట్రాల్లో గంజాయి మాకు అవకాశం గంజాయి అమ్మటం. మళ్ళీ వస్తారు. రైట్, చిన్న గారు. సుజాత్ గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన నాయకులు. నమస్తే సుజాత్ గారు.